వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. చెట్టు ముందా విత్తు ముందా అంటే ఏది చెప్పాలో అర్థం కావట్లేదా? అందుకు సమాధానం ఇదిగో. చెట్టు కావాలంటే విత్తు కావాలి, అలాగే విత్తు కావాలంటే చెట్టు ఉండాలి. ఎంత వెనక్కి వెళ్ళి చూసినా చెట్టు ముందు విత్తు, విత్తుకు ముందు చెట్టు, ఇలా ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా అంత ఉండదు. దీనికి సమాధానం ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా చెప్పలేకపోతున్నారు. దానికి సమాధానం దొరికింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విత్తు ముందా చెట్టు ముందా, పక్షి ముందా గుడ్డు ముందా? అనాదిగా మనం ఈ విషయంపై వివిధ వాదనలు వింటున్నాం. చెట్టు ముందు అని చెబితే విత్తనం లేకుండా ఆ చెట్టు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తారు. విత్తనం ముందు అని చెబితే చెట్టు లేకుండా విత్తనం ఎలా వచ్చిందని ప్రశ్నిస్తారు. చివరికి ఈ వాదన ఎటూ తేలకుండా ముగుస్తుంది. ఈ ప్రశ్నలాగే మిగిలిపోతుంది. కానీ ఈసారి ఎవరైనా మిమ్మల్ని చెట్టు ముందా విత్తు ముందా అని అడిగితే మాత్రం చెట్టే ముందు అని ధీమాగా చెప్పండి. అలా ఎలా అంటారా? వాటికి రుజువులు కూడా చూడండి. పురాణాల ప్రకారం చెట్టే ముందు. క్షీరసాగర మథనంలో ముందుగా ఉద్భవించింది చెట్టే, విత్తనం కాదు. దాని పేరు కల్పవృక్షం. రాక్షసులు దేవతలు వాసుకిని తాడుగా చేసి మందరగిరిని కవ్వంగా మార్చి సాగరాన్ని చిలికితే అందులోంచి వరుసగా విషం, కామధేనువు, ఉచ్చైస్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి పుడతారు. విషాన్ని శివుడు తీసుకొని కంఠంలో దాచుకోగా కామధేనువు, ఐరావతం, కల్పవృక్షాలను ఇంద్రుడు తీసుకున్నాడు. ఇక సైన్స్ ప్రకారం భూ పుట్టుక గురించి తెలిపే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం భూమి పుట్టుక తర్వాత ఉద్భవించిన సముద్రాల్లో మొదటగా మొక్కలు ఉద్భవించాయని చెప్పబడింది. దీనిని బట్టి చెట్టే ముందు అని చెప్పవచ్చు. దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇస్లాం ప్రకారం కూడా చెట్టే ముందు అనడానికి రుజువులు ఉన్నాయి. ఇస్లాంలో శాంతివనం అనే మాటను అనేకసార్లు ఉపయోగించడం జరిగింది. సత్ప్రవర్తన విలువలతో కూడుకున్న వ్యక్తులు నివసించే చోటు శాంతివనం అంటారు. వనం అంటే చెట్ల సమూహం. సో దీనిని బట్టి కూడా చెట్టే ముందు అని చెప్పవచ్చు. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.